కార్తీక పురాణము అధ్యాయం 25 పారాయణం తాడూరి కపిల. దుర్వాసుడు శరణు వేడుట, శ్రీహరి దశావతారములను వివరించుట. చివరికి సుదర్శనం బారి నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దుర్వాసుడు. సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీహరిని సందర్శించాడు. ఓ మధుసూదన, ఆర్తత్రాణ పరాయణ, జగద్రక్షక, నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ 3 లోకాలలోనూ ఎవరూ లేరు. సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తోంది. భక్తాగ్రగణ్య శరణ్య, భక్తత్రాణ పరాయణ, శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు. ఓ దుర్వాస, నీకు ఇదేమి లెక్క? ఇంత ఆవేశమా? సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవతోత్తముడివి కదా. నువ్వేమి పని చేశావు? భక్తుల కన్నా భక్తులన్నా నాకు పరమ ప్రీతి అని నీకు తెలుసు కదా. నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారణ చేద్దామని నిష్టగా ఉన్నాడు. ఆ సమయంలో అతడి వద్దకు వచ్చిన నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు. స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు. నువ్వు చేసిన తప్పు మరచిపోయి మంచినీటిని మాత్రమే పారణ చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదు. పైగా అతడిని శపించి తీరని అపచారం చేశావు. గోవులను, హరిభక్తులను బాధించిన వారికి, హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా. అయినా అంబరీషుని శపించావు. అతడు నీకు భయపడడం వలన, నన్నే ధ్యానిస్తుండడం వలన నీ శాపవాకులు ఏవి అతనికి వినిపించలేదు. నువ్వు అతనికి ఇచ్చిన 10 జన్మల శాపము అతనికి తెలియనే తెలియదు. నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను. నీ శాపం వృధా కాకూడదు, నా భక్తుడికి అపకారం కలగకూడదు. అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు. అందుకే నీ మీదికి సుదర్శనాన్ని ప్రయోగించాను. దానిని నివారించడం కానీ దాని నుండి నిన్ను రక్షించడానికి కానీ అతడు ఒక్కడే సమర్థుడు. నువ్వు అంబరీషునికి ఇచ్చిన 10 జన్మలను లోకోపకారం కోసం నేనే ధరిస్తాను. మొట్టమొదటిదైన చేప రూపాన్ని ధరించి సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షిస్తాను. రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా వీపున ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను. మూడవదైన వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుని వధించి అతను చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను. ఇక 4వదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తినై హిరణ్యకశిపుని సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను. 5వ జన్మగా మరుగుజ్జు అవతారంలో వామనుడనై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచివేస్తాను. 6వ జన్మలో జాలిలేని బ్రాహ్మణునిగా పరశురామ అవతారం ఎత్తి మదోన్మత్తులైన భూపతులను సంహరిస్తాను. 7వ జన్మలో ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను. 8వ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారం ఎత్తి కంసుని సంహరిస్తాను. 9వ జన్మగా పాషండునై బుద్ధావతారం ఎత్తి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను. ఆఖరిదైన 10వ అవతారంలో పాపాత్ములను మోహింపజేసే కల్కి అవతారం ఎత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపజేస్తాను. దుర్వాసమునీంద్ర, రుద్రాంశ సంభూతుడివైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాకులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూమిలో దశావతారాలను ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తుంటాను. పరమ భాగవతోత్తముడమైన అంబరీషుని గురించి నీ ఆగ్రహావేశాలను, దుడుకుదనాన్ని తెలుసుకుని అతడిని శరణు వేడుకోమని శ్రీహరి దుర్వాసుడిని హెచ్చరించి పంపించాడు. భగవంతుడు భక్తవత్సలుడు, భక్తపరాధీనుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని, భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని, భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకుని జాగ్రత్తగా మసలుకోవాలని సూచిస్తున్నది ఈ అధ్యాయం. ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించినందుకు సుదర్శనుని కోపాగ్నికి గురి అయిన దుర్వాసుని వలన తెలుసుకోవాలి. ఎంతటి మహర్షి అయినా
సుదుర్జయ శత్రు, బయట శత్రువులను ఎదుర్కోగలడు, కానీ తనలోని జయింపశక్యం కాని కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవద్ అనుగ్రహం వల్లనే సంపాదించుకోవాలని గ్రహించాలి. ఇంతటితో 25వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమ శివాయ. ధన్యవాదాలు.